ఎందుకే ఇంత పంతం? వాడు నిన్ను చేరదీస్తాడనా? భార్యగా ఒప్పుకుంటాడనా? ఎందుకే ఎందుకే చావుకు తెగించి ఈ పోరాటం? ఏం సాధించడానికే? నేను తప్పు చేయలేదు అని నిరూపించడానికి, నా ఒంట్లోనూ చీము నెత్తురు ఉన్నాయని తెలియజెప్పడానికి, ఆత్మాభిమానం దెబ్బతింటే ఓ ఆడపిల్ల ఏం చేయగలదో చేసి చూపించడానికి, అవన్నీ ఎదుటి వాళ్లలో కొంచెమైనా మంచి మానవత్వం మిగిలి ఉన్నప్పుడే అర్ధరాత్రి పూట నీ మీద దౌర్జన్యం చేయించడానికి కూడా సిద్ధపడ్డాడంటే ఆ దీపక్ మనిషి కాదు, కొసైవాడు. ఆ దుర్గా ప్రసాద్ ఇంకెంతకైనా దిగజారే దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు. అలాంటి హృదయం లేని వాళ్ళు నువ్వెన్నాళ్ళు పోరాటం చేసినా కొంచెం కూడా కనికరం చూపించరు. తమ దారికి అడ్డుగా ఉన్నావని ఇంకెంతకైనా తెగిస్తారు. నానమ్మ, నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో కూడా చెప్పుకోలేకుండా చెడిపోయిందనిగా ముద్రపడి బ్రతకడం నాకిష్టం లేదు. నేను అలా బతకడం నీకిష్టమైతే చెప్పు, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మ, ఏం మాట్లాడి? నిన్నలా ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఏమ్మా, ఊహించుకోవడానికి నీకు భయంగా ఉందే? అలాంటి బతకడం నాకెంత కష్టంగా ఉంటుందో చెప్పు. అవునమ్మా, ఇవన్నీ ఆలోచించాలి మాధవి ఈ నిర్ణయం తీసుకుంది. కుమిలిపోతూ ఇంట్లో కూర్చోవడం కంటే ఇలా న్యాయ పోరాటానికి దిగడం మంచిదో కాదో మీరే చెప్పండి. అమ్మా, తలదించుకుంటే ప్రతి క్షణం చస్తూనే బతకాలి. ఇలాంటి పోరాటంలో చచ్చిపోయినా దిగులేదు. నా శవం కూడా తలెత్తుకుని గర్వంగా చూస్తుంది. అమ్ముడు, వద్దే అలా మాట్లాడికే. సరే, గులాబీ ముళ్ళే ఉంటాయో గులకరాళ్లే ఉంటాయో, నువ్వెంచుకున్న మార్గాన్ని కాదనం. కానీ 9వ నెల కూడా నిండుతుంది. నీ గురించి నువ్వు కొంచెమైనా శ్రద్ధ తీసుకోపోతే ఎలా? చూడు, 4 రోజులకి ఎలా తయారయ్యావో. అమ్మడు, నీకోసం కాకపోయినా నీకు పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు వేళకి తినాలి. ఇదిగో, నీకోసం వేడివేడి ఇడ్లీలు తీసుకొచ్చాను. నీకిష్టమని కారపొడి అల్లం పచ్చడి కూడా వేసుకొచ్చాను. తినవే. పిచ్చుకు తినవే. పోరాటం చెయ్యాలంటే నీకు శక్తి కావద్దు? మధు, ఎందుకే మీ అందరినీ చాలే, బాధ పెడుతుందట బాధ. నీకెప్పుడు ఏం జరుగుతుందో అనే బాధ తప్ప మాకింకే బాధ లేదే. ఇప్పుడు నువ్వు చెప్పేశావు కదా, విజయమో వీర స్వర్గమో అని. రోజు రామకోటి రాస్తూ ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను కూడా ప్రార్థిస్తాను. ఆ దుర్మార్గుడి మెడలు వచ్చి నా మనోరాల్ని గెలిపించు తండ్రి అని. అవునే, నీ మాటలు విన్నాక నాకేమనిపిస్తుందో చెప్పనా? ముసల్దాన్ని అయిపోయి జవసత్వాలు ఉడికిపోయాయి గాని, లేకపోతే ఇలా నీ పక్కన కూర్చుని నాకు కూడా పోరాటం చేయాలనిపిస్తుందే. అమ్మగారు, మీరే మాత్రం సపోర్ట్ ఇస్తే ఇక మేము రెచ్చిపోవు. అయితే ఓ కండిషన్, నువ్వు నీ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు, సరేనా? చిన్నప్పుడు నిన్ను ఒళ్ళో వేసుకుని సీసాతో పాలు పట్టాను. ఝాన్సీ రాణిలా నువ్విలా న్యాయ పోరాటం చేస్తుంటే ఈ టెంట్లో కూర్చుని నీకు నా చేతులతో టిఫిన్ తినిపించే రోజొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదే. బామ్మగారు, ఆ ఝాన్సీ రాణి చివరి వరకు గెలవలేకపోయిందేమో గాని మీ మనవరాలు మాత్రం తప్పకుండా గెలుస్తుంది. చిచి, ఇంత డబ్బు పరపతి ఉండి కూడా ఒక్క ఆడదాన్ని, అదే కడుపుతో ఉన్నదాన్ని ఏమీ చేయలేకపోతున్నారంటే మీకెలా ఉందో కానీ నాకు మాత్రం తల కొట్టేసినట్టుగా ఉంది. నా మీద అరవటం కాదు, ముందు ఆ దరిద్రాన్ని ఇంటి ముందు నుంచి లేపి అప్పుడు నాతో మాట్లాడండి. పాపం సారు మాత్రం ఏం చేస్తారు, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశారో ఏమో. అంటే నా ఉద్దేశం. చాలే ఆపు. అమ్మే, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావు? దాన్ని అక్కడి నుంచి లేపేయడం నువ్వు అనుకున్నంత తేలికేం కాదు. రౌడీల చేతుల నుంచి కూడా తప్పించుకుందంటే ఇన్స్పెక్టర్ అర్జున్, ఏమిటి ఇలా వచ్చారు? మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను.
అబ్బా మా సార్ మీదే కంప్లైంటా? ఎవరిచ్చారట? మాధవి. నిన్న రాత్రి మాధవి మీద దాడి జరిగిందట. కొంతమంది రౌడీలు ఆమెను దౌర్జన్యంగా ఎత్తుకుపోవాలని ప్రయత్నించారట. ఆ దాడి వెనక మీ హస్తం ఉందేమోనని. ఇన్స్పెక్టర్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. కోట్లకు పడగలెత్తి ఆ పడగ నీడన ఎన్ని అరాచకాలు చేసినా చెల్లిపోతుంది అని విర్రవీగుతున్నా డిపి ఉరఫ్ దుర్గాప్రసాద్ అనే పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను. తెలుసు కదా. సాక్ష్యం లేకుండా సంజాయిషి అడగాలని వస్తే సహించేది లేదు. ఎనిమి లేనిదే ఎంక్వైరీ పేరుతో మా టైం వేస్ట్ చేస్తే ఊరుకునేది అంతకన్నా లేదు. ఇది పరువు మర్యాదలు ఉన్న వాళ్ళ ఇల్లు. ఎవరితో ఏదో వాగితే ఎగేసుకుని వచ్చేయడమేనా? కాస్త ముందు వెనక ఆలోచించే పనే లేదా? ఆపండి. మీ చేత పాఠాలు చెప్పించుకోవడానికి రాలేదు. ఇన్స్పెక్టర్. ఎస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అర్జున్నే మాట్లాడుతున్నాను. నా చేతిలో ఉన్న ఈ లాఠీకి తప్పంటూ చేస్తే కూటికి గతి లేని వాడైనా ఒక్కటే, కోట్లకు పడగలెత్తిన వాడైనా ఒక్కటే. ఓహో, ఆ మాధవ్ మీద జరిగిన దాడిని నేనే చేయించాను అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? మిస్టర్ డిపి, నేరం జరిగింది అని తెలిసాక సాక్ష్యాల్ని ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు. అయితే ఆ సాక్ష్యాలని బయట పెట్టించాకే నా ముందు నిలబడి. అప్పటిదాకా మిస్టర్ దుర్గాప్రసాద్, సాక్ష్యం లేదని ప్రతిసారి తప్పించుకోగలనని అనుకోను. మాధవికి గోరు చుట్టూ లేచిన ఇక మీదట మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. ఇంకా నయ్యం, ఆ పిల్లకి నొప్పులు వచ్చినా మాధవికి నొప్పులు రావటానికి కారణం ఇక్కడే నా కళ్ళ ముందే నిలబడి ఉందని నాకు తెలుసు. తెలిసినా నువ్వేం చేయలేవు ఇన్స్పెక్టర్. నేను నిర్దోషినని కోర్టు తీర్పు చెప్పింది. దాని కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. మిస్టర్ దీపక్, ఆ కోర్టు నువ్వు నిర్దోషమని తీర్పు చెప్పినా ఆ పైవాడి కోర్టులో మాత్రం నువ్వు దోషిగా తలవంచుకోక తప్పదు, చేసిన పాపానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, మమ్మల్ని పాఠాలు చెప్పొద్దని తమరు నీతి పాఠాలు మొదలెట్టారు? కొంపదీసి కాకి బట్టలు వదిలేసి కాషాయం ధరించిపోతున్నారా ఏంటి? ఏమీ చేయలేక సన్యాసం పుచ్చుకోవాలనుకున్నారా ఏంటి? మంచిని చెబితే మీలాంటి వాళ్ళు ఎప్పుడు విన్నారు గనక. తొడలు విరిగాకే తెలిసొచ్చింది దుర్యోధనుడికి. రామబాణం కడుపుని చీల్చాకే కనువిప్పు కలిగింది రావణాసురుడు. కంఠం తెగిపడ్డాకే మిస్టర్ ఇన్స్పెక్టర్, చాలించి నీ నీతి పాట. ఇవి నీతి పాఠాలు కావు డిపి, చరిత్ర చెప్పిన సత్య. ఆడదాని ఉసురు పోసుకున్న మగాడు ఎన్నటికీ బాగుపడ్డాడు. వాహ్, ఆడదాని ఉసుకున్న మగాడు ఎన్నటికీ బాగుపడ్డాడు. బ్యూటిఫుల్ కొటేషన్. ఇన్స్పెక్టర్, ఓ పని చేయరాదు? ఆ లాఠీని వదిలేసి ఓ కంఠం పట్టుకొని సినిమాలకు డైలాగులు రాయరాదు? డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. మిస్టర్ దీపక్, నేను స్లోగా మాట్లాడుతున్నానని నువ్వు రైజ్ అయిపోయావనుకో, కత్తిరించి పారేస్తాను సాక్ష్యాలు లేకుండా. ఇన్స్పెక్టర్, ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు నా నోరు మాట్లాడింది, ఇక మీదట నా లాఠీ మాట్లాడుతుంది. తనకేం జరిగినా అందుకు కారణం మీరే అని మాధవి కంప్లైంట్ రాసిచ్చింది. సార్, మాధవికి గోరు చుట్టూ లేవడం కాదు కదా, కొనగోటి మీద ఈగ వారినా కూడా మిమ్మల్ని అనుమానించాల్సి ఉంటుంది. ఈసారి ఎంక్వైరీ ఇక్కడ కాదు, లాకప్ రూమ్. ఇదే లాఠీ. రూపా, ఏమిటే ఆదివారం పూట కూడా పని పెట్టుకున్నావు? ఈ నోటు బుక్లేవో స్కూల్లోనే దిద్దుకోవచ్చు కదా. అమ్మా, స్కూల్లో గొంతు చించుకుని పాఠాలు చెప్పడానికే టైం సరిపోదు, ఇంకా నోట్సులు కూడానా? అయ్యో రాత. రూపా రావే, నీకోసమే ఎదురు చూస్తున్నా. నందిని, బాగున్నావమ్మా? ఓ, మీరెలా ఉన్నారంటీ? ఇదిగో ఇలా ఉన్నాం, దీని మీద పడి బతికేస్తూ. అమ్మా, సర్లే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏంటి ఆదివారం రోజు కూడా హోంవర్కా? టీచర్ ఉద్యోగం అంటే అంతే కదే. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. ఎంత గొప్పగా బతికిన వాళ్ళు ఒక్కసారిగా ఇలా అయిపోయారంటే?
ఏం చేస్తాం? చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నారు కదా. అంటే సురేంద్ర తాగుడు పేకాట ఆ, వాటికే మొత్తం ఆర్పేశాడు. గొప్పింటి సంబంధం అని కోరి చేసుకున్నందుకు ఇదిగో నా ఒంటి మీద ఈ గిల్టు నగలు మాత్రమే మిగిల్చాడు. పొట్ట పట్టుకొని ఈ పల్లెటూరుకొచ్చి పడేలా చేశాడు. బాబెలా ఉన్నాడు? వాడి గురించేనా నా బాధంతా. సెంటు భూమి లేదు, ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదు. ఒక్కగానొక్క పిల్లాడు. వాడికి ఏ అచ్చటా ముచ్చటా తీరే అదృష్టమే లేకుండా మాతో పాటు. నందిని, బాధపడకు. కష్టాలు కలకాలం ఉండవు అంటారు. మళ్ళీ మీకు మంచి రోజులు రాకపోవు. ఆ ఆశతోనే చావకుండా బతుకున్నాను. అవును, నువ్వేంటి ఇంకా పెళ్లి చేసుకోదలుచుకోలేదా? పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఈ జన్మకి నాకంత సీన్ లేదులే. అంటే ప్రేమలో పడ్డావా? ప్రేమ అనే బురదగుంటలో పడ్డాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. రూపా, అంటే నువ్వు ప్రేమించిన వ్యక్తి ఓ చీట్, ఓ ఫ్రాడ్. అంటే ప్రేమించాక పెళ్లి చేసుకున్నాడా? చేసుకుంటానన్నాడు కాదు, ఉంచుకుంటానన్నాడు రెండో పెళ్ళంగా. రూపా, అంటే అతనికి అంతకుముందే పెళ్ళాము ఉంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో తెలియగలదానివి అంత గుడ్డిగా ఎలా పడ్డావే? ప్రేమ గుడ్డిది కదా, లవ్ ఇస్ బ్లైండ్. నిజం తెలిసాక తట్టుకోలేకపోయాను, ఆత్మహత్య చేసుకోబోయాను. మై గాడ్. ఆ దేవుడి దయవల్లే ఇంకా ఈ భూమి మీద నూకలు మిగిలి ఉన్నందుకే బతికాను. కాదు, బతికించింది. బతికించిందా? ఎవరు? నాతో పాటే హాస్టల్ రూమ్లో ఉండేదో అమ్మాయి. తనే నాకు బతుకు మీద మళ్ళీ ఆశను కలిగించేలా చేసింది. ఆత్మహత్య మహాపాపం అని చెప్పి నన్ను ఓదార్చింది. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు చంటి పిల్లాన్ని పెట్టుకుని నా కోసం తోడుగా నిలబడింది. నా కన్నీళ్లు తుడిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ నేను ఇలా ప్రాణాలతో బతుకున్నానంటే అందుకు కారణం తనే. ఆవిడెవరో గాని నీకు చాలా క్లోజ్ అనుకుంటాను. ఏ దాపరికం లేకుండా అన్నీ చెప్పుకునేంత క్లోజ్. పాపం, అంత మంచిదాన్ని భర్త వదిలేశాడు, విడాకులు ఇచ్చేశాడు. చంటి పిల్లాడితో నాతో పాటే ఉండేది. నందిని, వాడెంత బాగుండేవాడో తెలుసా? వాడిని ముద్దుగా ఏరా బాయ్ ఫ్రెండ్ అని పిలిచేదాన్ని. అంత బాగుండేవాడా? ఒక్క క్షణం ఆగు. నా బుజ్జి బాయ్ ఫ్రెండ్ గారి ఫోటో హైదరాబాద్ నుండి వచ్చేప్పుడు వాడి జ్ఞాపకంగా నా దగ్గర ఉంటుందని నాతో తెచ్చేసుకున్నాను. చూడు. ఈ ఫోటోలో ఉన్నది తనే స్వాతి, వీడి సంతోష్. నందిని, కొంతమంది మనుషులు తమ కోసం మాత్రమే బతుకుతారు, కానీ ఇంకొంతమంది ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాంటి వాళ్ళనే దేవతలు అంటారు. స్వాతి కూడా అలాంటి ఓ దేవతే. గొప్ప మనసున్న దేవత. ప్రేమ, కరుణ, మానవత్వం మూర్తి భవించిన ఓ దేవత. ఆ స్వాతి నిజంగా అంత గొప్పదా? ఎంత గొప్పదో చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. తను నా ప్రాణాలు కాపాడినందుకే కాదు, బిడ్డని కోల్పోయిన ఒక తల్లికి తన బిడ్డనే ఇచ్చి ఆవిడ ప్రాణాలు కూడా రక్షించినందుకు. అవును నందిని, నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో చేర్పించారు. అదే హాస్పిటల్లో ఎవరో ఒక ఆవిడ, పేరు జయంతి. ఆవిడకి వరుసగా 3 కాన్పుల్లోనూ బిడ్డలు పుట్టి చనిపోయారట. దాంతో ఆవిడ హిస్టీరిక్గా మారిపోయి కోమాలోకి జారిపోయిందట. ఎవరైనా బిడ్డని అప్పటికప్పుడు ఆవిడ చేతుల్లో పెడితే గాని
జయంతి బతకదని డాక్టర్లు చెప్తే ఆ జయంతిని కాపాడడం కోసం స్వాతి తన బిడ్డని ఆవిడ చేతిలో పెట్టింది తెలుసా. కొన్నాళ్ల పాటు ఈ నిజాన్ని బయట పెట్టకూడదని డాక్టర్ గారు నచ్చ చెప్తే స్వాతి తన బిడ్డ కోసం ఆ జయంతి ఇంటికి ఆయాగా వెళ్ళింది. రూపా, నువ్వు చెప్పేది నిజం, అక్షరాల నిజం. హాస్పిటల్ నుంచి నేను మన ఊరికి, స్వాతి ఆ జయంతి వాళ్ళ ఇంటికి బయలుదేరే ముందు నీ బిడ్డ మరో తల్లి బిడ్డగా పెరుగుతుంటే చూసి ఎలా భరిస్తావు స్వాతి అని నేను అడిగిన ప్రశ్నకి నా బిడ్డ వరుసగా 3 సార్లు బిడ్డల్ని పోగొట్టుకున్నా ఓ తల్లి ప్రాణాలు కాపాడగలిగితే వాణ్ణి కన్న తల్లిగా నాకంతకన్నా ఏం కావాలి అని స్వాతి చెప్పిన జవాబు విన్నాక నిజంగా అప్పుడు అనిపించింది నేను ఒక దేవతను చూశానని. కొన్నాళ్ల పాటు ఆ దేవతతో ఒకే గదిలో కలిసి ఉండే అదృష్టానికి నోచుకున్నాను అని. రూపా, ఆ జయంతి భర్త పేరేంటి? రాజశేఖర్. పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పింది స్వాతి. ఉండు, కాఫీ తెస్తాను. సారీ నందిని, సరదాగా కలవాలని వస్తే సీరియస్ విషయాలు చెప్పి నీకు బోర్ కొట్టించినట్లున్నాను కదా. కూర్చో, కాఫీ తీసుకో. అదేం లేదే, నువ్వు చెప్పింది ఓ దేవత గురించి కదా? అవును, స్వాతి నిజంగానే దేవత, మనసున్న దేవత. రూపా, తను అదే స్వాతి నీకు టచ్లో లేదా? ఇక్కడికి వచ్చాక చాలాసార్లు కాల్ చేశాను, రెస్పాన్స్ లేదు. బహుశా తన మొబైల్ నంబర్ మారిపోయిందేమో. నువ్వు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, కానీ తను నీకు కాల్ చేయలేదా? ఏమో, చేసిందేమో తెలియదు. ఇక్కడికి వచ్చాక నా మొబైల్ నంబర్ కూడా మారిపోయింది కదా. మొబైల్ నెంబర్ మారిపోవడం మాత్రమే కాదు, దాని జాతకానే మారిపోయేలా చేస్తాను. నందిని, గొప్ప ఆధారం దొరికింది. ఇక చూస్తూ ఏం చేస్తాను. ఏంటి అక్కడికి ఆ ఫోటో సంపాదించింది తమరే అన్నట్టు ఫోజ్ కొడుతున్నారు? నందు, మొగుడు పెళ్ళాల్లో ఎవరు సాధిస్తేనే సరే ఒప్పుకుంటాను. ఈ క్రెడిట్ మొత్తం నీకే, ఓకే? అది అలా దారికి రండి. నేను దారికి రావటం కాదు నందిని, ఈ ఫోటో చూపించి బ్లాక్మెయిల్ చేసి ఆ స్వాతిని మన దారికి అడ్డం రాకుండా చేయాలి. ఇన్నాళ్ళు అది ఆడిన నాటకాన్ని బయట పెడతామని ప్రయత్నించి మళ్ళీ కోటలో పాగా వేయాలి. అది సరే, జైలు పక్కన ఎలా మేనేజ్ చేయాలి? నందిని, వదిన సంగతి నాకు పూర్తిగా తెలుసు. కన్నీళ్లు కురిపిస్తే కరిగిపోతుంది, కష్టాలు వల్లిస్తే జాలి పడుతుంది. అంటే సెంటిమెంట్తో కొట్టాలన్నమాట. మామూలుగా కాదు, గుండె కలుక్కుమనేలా కొట్టాలి. మనసుకి అయ్యో అనిపించేంత బాగా నటించాలి. ఆ సంగతి నాకు వదిలేయండి. ముందు ముహూర్తం ఎప్పుడో అది చెప్పండి. ఎప్పటిదాకా ఎందుకు? రేపే కృష్ణాష్టమి. మోసగించడానికైనా మాయలో దించడానికైనా కేరా పట్రస్ అయిన శ్రీకృష్ణుడి పుట్టినరోజు. మనలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయటానికి చాలా మంచి రోజు. అంటే అష్టమి రోజే మొదలన్నమాట. ఆ స్వాతికి అష్ట కష్టాలు. ఒక్క స్వాతికేనా, జయంతికి కూడా. జంట తల్లులు కదా ఆ ముద్దుల సంతోష్కి. ఏంటి షాక్ అయ్యావా?
ఈవేళ ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇవాళ దీపక్ బాబుని పెళ్లి కొడుకుని చేస్తున్నారు.